వితౌట్స్ అన్నిటికీ ప్రార్థన చేయి, అన్నిటికీ ప్రార్థన. దేవుని చిత్తం అది. ఎవ్రీథింగ్. పిన్ కావాలా? పిన్, హెయిర్ పిన్, మోకాళ్ళని ప్రార్థన చేయి, దేవుడు ఇస్తాడు. వాట్ ఎవర్ యు వాంట్, దేవుని చిత్తము జరిగిస్తే ఆయన మనవి వాళ్ళకి ఇస్తాడు కదా. పూర్వం అట్లే అన్నమాట. ఒక ఇంటికి పోయాను, ఇంటికి పోతే వాళ్ళు యాపిల్ కట్టర్ ఉంది, యాపిల్ కట్టర్ తెలుసుదండి, చిన్న రౌండ్గా ఉంటుంది, ఇట్లా ప్రెస్ చేస్తే పీసెస్ వస్తాయి అన్నమాట, బాగుంటుంది కదా. నేను చూసాను, భలే ఉందబ్బా అనుకున్నా. నాకు కొంచెం ఆశ పెట్టింది, ఇది మా ఇంట్లో కూడా ఉంటే బాగుంటుంది కదా. అది అడగమంటారా? ఒకటి ఏంటని అడగకూడదు. ఎందుకు అడగకూడదు? మనం ఎవరి పిల్లలు? దేవుని బిడ్డలు. మీరు మీ దేవుడిని యెహోవాకు బిడ్డలు, అర్థమైందండి. కాబట్టి అడుక్కోకూడదు. ఏం చేయాలా? ప్రార్థన. ప్రభువా, సాయంత్రం పోయినాక మా మిస్సెస్ చెప్పినా అనమాట, అమ్మ ఇది యాపిల్ కట్టర్ బాగుంది, పుస్ అంటే కట్ అయిపోయి వచ్చింది, బాగుంది, ఫ్లవర్ మాదిరి వచ్చింది, బాగా చెప్పాను అనమాట. చెప్తే సరే ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేసినాం, కుటుంబ ప్రార్థనలో ప్రార్థన చేసినాం. రాత్రి పొద్దున్నే అర్లీ మార్నింగ్ డోర్ తట్టినారు. ఏం డోర్ తట్టినారు అడిగినాము. తీస్తే మా తమ్ముడు అనమాట ఇచ్చినాడు ఒకటి. ఏం తెలుసా? యాపిల్ కట్టరే. నేను స్టన్ అయిపోయినా, తీసుకున్నాను, గమ్మునున్నాను. ఎందుకంటే ఎవరు బాధ అయిపోయింది. ప్రభా, నువ్వు ఈ యాపిల్ కట్టర్ కూడా మర్చిపోవద్దు ప్రభా. అర్థమైంది ఈ మాట. సార్ సాయంత్రం మళ్ళీ అడిగినాం, ఎందుకు యాపిల్ కట్టర్ ఇచ్చినా మాకు అన్నాం. ఏం లేదన్నా, హైదరాబాద్కి పోయినాను జాబ్ కొరకు, అక్కడ బై 1 get 1 ఏంటి యాపిల్ కట్టర్. అర్థమైందండి. కాబట్టి కొనుక్కున్నా. ఇంకోటి ఏం చేయాలి? రెండు ఏం చేస్తావు ఇంట్లో? ఒకటి ఎవరికి ఇవ్వాలా? ప్రార్థన చేస్తున్నావే, నీ కొరకు దేవుడు పంపిస్తాడు ఆయన. హీ విల్ సెండ్ యూ. అట్లాంటి ఎగ్జాంపుల్ ఇన్యూమరబుల్ చెప్పగలం అనమాట, ఇన్యూమరబుల్ చెప్పగలం. ప్రార్థించు మెల్లప్పుడు శ్రేష్ఠ ఆయుధం అదే. నీ ప్రతి అవసరము కొరకు ప్రార్థన చేయి. జ్ఞానం కొదవగా ఉంటే ఏం చేయాలా? ప్రార్థన చేయి. అంతేనండి. ప్రార్థన ప్రార్థన ప్రార్థన. యవనస్తుడు ఎప్పుడైతే మోకాళ్ళ మీద ప్రార్థనలో గడుపుతాడో దేవుని చిత్తం జరిగిస్తాడు. అప్పుడు మనస్సు ఏమవుతుంది? నూతన పరచబడుతుంది.